హాయ్ అండి అందరికీ. ఈరోజు ముచ్చటొచ్చేసి లాంగ్ హెయిర్‌తో ఉన్న కష్టాలు మొత్తం ఈరోజు మాట్లాడుకుందాము. లాంగ్ హెయిర్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవ్వరు ఉండరు. ఎవ్వరో ఒక 10 మంది తప్ప. సో, ఈరోజు ముచ్చటొచ్చేసి లాంగ్ హెయిర్ అంటే ఎంత ఇష్టంరా బాబు అనుకునేవాళ్ళు, ఇలా మీకు కూడా ఇలాంటి లాంగ్ హెయిర్ కావాలంటే పైన వీడియో ట్యాగ్ చేస్తా. సో, వీడియో అయితే చూసేయండి. నాకు లాంగ్ హెయిర్ ఉండడం ఎంత ఇష్టమో అంత కష్టం కూడా అన్నమాట. హెడ్‌ఏక్ మామూలుగా రాదు అప్పుడప్పుడు. సో, మంచిగా దానికి తగ్గట్టు నూనె పెట్టేసి జుట్టు దువ్వడం అనేది ఒక ఆర్ట్. ఎప్పుడైనా పైనుంచి కిందికి దువ్వద్దు, కింది నుంచి పైకే దూకెళ్ళాలి. అప్పుడే చిక్కులు తక్కువ ఉంటాయి అండ్ జుట్టు కూడా తక్కువ ఉడుతుంది. మీరు ఇదే ఫాలో అవుతారు లేదా అని కామెంట్లో చెప్పండి. మ్యాక్సిమం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద సైజ్ దంతాలు ఉన్న దువ్వెనే కొనుక్కోవాలి. చిన్న చిన్నతో చిక్కులు పోవు అసలే పోవు. అందుకే అన్నమాట పెద్ద పెద్ద దంతాలు ఉన్న దువ్వెనలు కొనుక్కోండి. ఇక్కడైతే నా డైలీ వేసుకునే హెయిర్ అయితే మంచిగా వేసేసుకుంటున్నా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బికాస్ అసలు హెడ్ఏకే రాదు ఇట్లా జుట్టు వేసుకుంటే. అదే అన్నమాట మమ్మీ వాళ్ళు ఫాలో అయ్యే మ్యాజిక్. అందుకే నేను కూడా గిదే వేసుకుంటా. ఎప్పుడైనా ఆయిల్ పెట్టేసిన తర్వాత జుట్టు ఇట్లా కిందికి లబ్బర్ వేయకూడదు. దాన్ని వెనక మలిచి మంచిగా కిందికి ఇట్లా బన్ను లెక్క చేసుకోవాలన్నమాట. అప్పుడే హెయిర్ అనేది అస్సలు పలగదు. సో దిస్ ఇస్ మై ట్రిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. పైన వీడియో ట్యాగ్ చేస్తే చూసే